వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఒకప్పుడు విజయవాడ రాజకీయాల్లో దశాబ్దం పాటు చక్రం తిప్పిన నేత ఆయన. రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైనా వచ్చాక మాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. అయితే పార్టీ అధిష్టానంతో వచ్చిన భేదాభిప్రాయాల నేపథ్యంలో రూట్ మార్చారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. కానీ తిరిగి ఇప్పుడు మరో జాతీయ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ బెజవాడ సీనియర్ నేత మాజీ ఎంపీ ఎవరో ఓసారి చూద్దాం. విజయవాడ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు కేశినేని నాని. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీడీపీలో చేరి 2 సార్లు గెలిచిన నేత. విజయవాడ ఎంపీగా ఉంటూ నగరంలో అభివృద్ధితో పాటు టాటా ట్రస్ట్ సాయంతో తన నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగాల కల్పన చేపట్టారు. అదే ఆయన్ను 2వ సారి ఎంపీగా గెలిపించింది. అక్కడి నుంచే అంతా తేడా వచ్చిందని చెప్తారు. 2వ సారి గెలిచాక పార్టీ కంటే తానే పెద్ద అనే తరహాలో కేశినేని నాని వ్యవహరించారని తమ్ముళ్ళు చెప్తుంటారు. ముఖ్యంగా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నేతల్ని లెక్క చేయకుండా దూకుడుగా ముందుకెళ్లారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రూట్ మార్చేశారు. 2 సార్లు తనకు టికెట్ ఇచ్చి గెలుపునకు సహకరించిన పార్టీతోనే కేశినేని నాని విభేదించడం మొదలుపెట్టారు. అదే సమయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఇందులో తన కుమార్తె శ్వేతకు కార్పొరేటర్ గా టికెట్ ఇప్పించారు. ఆమెను మేయర్ను చేసేందుకు పావులు కదిపారు. దీంతో అప్పటికే పార్టీలో ఉన్న ఆయన ప్రత్యర్థులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమా వంటి వారు కేశినేనిని ఉక్కిరి బిక్కిరి చేశారు. చివరికి కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత కార్పొరేటర్ అయినా టీడీపీ మాత్రం చిత్తుగా ఓడిపోయింది. దీంతో కేశినేని కష్టాలు మరింత పెరిగాయి. దీనికి కారణమైన పార్టీలో ప్రత్యర్థుల్ని, వారిని ప్రోత్సహిస్తున్న అధిష్టానానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. చివరికి పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. అక్కడికి వెళ్ళాక లోకేష్ పై నిప్పులు చెరిగారు. చివరికి ఎంపీ టికెట్ తెచ్చుకొని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. విజయవాడ ఎంపీగా ఓడిపోయాక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సైలెంట్ అయిపోయిన కేశినేని నాని ఈసారి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారట. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఇతర నేతలతో ఆయన టచ్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీలో కేంద్ర మంత్రి గడ్కరీని వీలు దొరికినప్పుడల్లా పొగిడేస్తున్నారట. దీంతో కేశినేని నాని బీజేపీలోకి వెళ్లడం ఇలా లాంఛనమే అన్న ప్రచారం జరుగుతోంది. నెల రోజుల్లోనే కేశినేని నాని దీనిపై తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని బీజేపీలో తన చేరికపై, రాజకీయాల్లోకి తిరిగి రావడంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేస్తున్నానంటూ కేశినేని నాని ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని, ఆ నిర్ణయం మారదని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రజా సేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదన్నారు. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం తన లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు. తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను పట్టించుకోవద్దని ఆయన అందరినీ కోరారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం దాని ప్రజల అభివృద్ధి మరియు శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందన్నారు. తన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. దీంతో కేశినేని నాని బీజేపీలో చేరికపై క్లారిటీ వచ్చినట్లయింది. మరోవైపు గతంలో కేశినేని ట్రావెల్స్ ను మూసివేసిన నాని గత ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. కాగా దక్షిణాదిలో కేశినేని ట్రావెల్స్ పేరుతో బస్సులు తిప్పిన అనుభవం కేశినేని నానికి
పుష్కలంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాదికి చెందిన కొందరు నాయకులు కేశినేని నాని దేశవ్యాప్తంగా బస్సులు తిప్పేందుకు వ్యాపారం ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఉత్తరాది నాయకులు ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంలో కేశినేని నాని ఆధ్వర్యంలో బస్సులు నడుపుతున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా అలాంటిదేమీ లేదని నాని ఖండిస్తుండడం విశేషం. త్వరలో దీనిపైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.